నేనేం తెమ్మన్నా నువ్వేం తెచ్చావయ్యా? ఇంత మూట వేసుకొని వచ్చావు. మూట అంటే ఎండకి పోయాను, బత్తాయి జ్యూస్ తీసుకొచ్చా. ఎండలు బాగా ఎక్కువ 2 ప్యాకెట్లు 100 రూపాయలు. అవి ఓటు పెట్టి తాగుతాం. శేఖర్ కొట్టుకాడికి పోయి నువ్వేదో తెమ్మన్నావు ప్యాకెట్, సరుకులు ఏదో తెమ్మన్నావు కదా. సరుకులు 4 వస్తువులే నేను చెప్పింది. 4 వస్తువులు చెప్పావు. మాటి ఎవరు పోతారు? బజారు ట్రాఫిక్ ఎక్కువ కదా, ఇంటికి దూరం కాబట్టి షాపు మళ్ళీ ఎవరు పోతాను తీసుకొచ్చే సరుకులు. అందుకని చిల్లర కొట్టు మొత్తం మోసుకొని వచ్చావా ఏంది? చిల్లర కొట్టు మొత్తం మోసుకొని అంటే లారీ కూడా సరిపోవాలి. కానీ ఇప్పుడు పొద్దున టిఫిన్కి ఏం లేక ఏం చేయలేదు. నువ్వు ఈ బొరుగులు చెప్పాల, మర్చిపోయా. బొరుగులు ఒగ్గానికి బొరుగులు చెప్పాలి. తాలింపులోకి ఎన్ని మిరపకాయలు ఉండగా లేదో నాకు తెలియదు, అందుకని కరకాయ చెప్పి చెప్పాను కదా నేను. ఇకపోతే వేరుశనగపప్పు చట్నీ, స్వచ్ఛ రొట్టె చేసుకోవాలనిపిస్తే అసలు బాగా నాణ్యం కనపడి అందుకని 1 కేజీ తీసుకొచ్చా. స్వచ్ఛ రొట్టె కానీ లేకపోతే మొక్కలు కానీ తిన్నాను. ఇడ్లీ పెట్టుకోవడానికి ఇడ్లీ రవ్వ. ఇకపోతే ఎప్పుడన్నా నువ్వు టీ పెట్టడం కొంచెం కష్టమైనప్పుడు కాఫీ పొడి బ్రూ 2 దాంట్లో తీసుకొచ్చా. 3 రూపాయల ప్యాకెట్ కాఫీ. దోశలు పోసుకోవాలని ఇంటికి కలుసుకొని కావాలి కదా, డబుల్ హార్ట్స్ మినపగుండ్లు. ఇకపోతే వాష్రూమ్స్ యాసిడ్. నేను ఎవరో గోల్డ్ షాప్ లో అంటే మంచి బాటిల్ ఇస్తే యాసిడ్ లాగా ఉందంట. కేజీ గోధుమ పిండి అడిగాను, ఆఫర్లో ఉంది. 2 కేజీలు 100 రూపాయలు అన్నారు ఆశీర్వాద్, అందుకని 2 కేజీలు ఇచ్చాను అనమాట. ఏం ఆఫరు? మామూలు కేజీ అయితే 54, 56 ఉంది కదా, అనుకుంటా. ఇది 2 కేజీలు 100. 2 కేజీలు వాల్యూ ప్యాక్ ఆఫర్ ఉందంటే 2 కేజీలు ఇచ్చాను అనమాట. సెప్టెంబర్ 2026 దాకా 3 నెలలు ఉందిలే, ఇంకా సెప్టెంబర్ దాకా ఉంటుంది, అయిపోతుంది. 2 కేజీలు గోధుమ పిండి ఆశీర్వాద్. ఇకపోతే ఇదేంటి షింక్లో ఇదేనా ఇది? అదే షింక్ డ్రై పౌడర్. ఈ మధ్య తెగ వాడుతున్నాం, ఎందుకంటే షింక్ నీళ్ళు వాటర్ బాటిల్ నుంచి మనం చిన్నగా వాడుతూ ఉన్నాం. ఇవన్నీ షింక్ లో నీళ్ళు పోకుండా బ్లాకేజ్ అయిపోతే ఆ పౌడర్ కొంటాం. బ్లాకేజీకి 1 కేజీ పచ్చనిపాయలు తాలింపు గింజలకు కావాలి, ఎప్పుడైనా కోట్ చేసుకోవాలన్నా కానీ. ఒకసారి పప్పులు చట్నీ చేసుకుంటాం. ఇది పప్పులు కారానికి కానీ శనగపప్పు కారానికి కానీ చట్నీకి కానీ 2 రకాలు అనమాట. ఏ శనగపప్పు చింతపండు బాగా తెచ్చారు. బొంబాయి రవ్వ, అది గోధుమ రవ్వ. గోధుమ రవ్వ అప్పుడు గోధుమ రవ్వ. ఇది బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ. ఇకపోతే అట్లా ఉల్లిపాయలు ఉన్నాయి ఇంట్లో. సరే ఎంత దూరం పోయాం కదా. ఆవాలు యాలకులు ముందు 40 రూపాయలు ఉన్నాయి ప్యాకెట్, ఇప్పుడు వేరే 50 రూపాయలకు వచ్చినాయి. మంచి క్వాలిటీ యాలకులు. ఇట్లా విత్తనాలు ఉంటాయి అనమాట. ఈ 100 రూపాయలు యాలకులు ఎందుకు వాడతాం అంటే మేము టీలో వాడతాం రెగ్యులర్గా. ఎక్కువ టీలోకి రోజుకు 5 యాలకులు అయిపోతాయి. ఇకపోతే కేజీ ఉల్లిపాయలు, నాణ్యమైన ఉల్లిపాయలు. చూడండి, మేము ఈ సరుకులు మొత్తం ఎక్కడ తెచ్చామంటే ఎప్పుడు ఒకేసారి తెచ్చుకుంటామండి. మేము ఎంత దూరం ఉన్నా కానీ శేఖర్ గారి కొట్టు, అంటే మేము ఎంఎస్ఆర్ రోడ్లో ఉంటే శేఖర్ గారి కొట్టు, బచ్చు శేఖర్ గారు సరుకు నాణ్యంగా ఉంటుంది, సరుకు నాణ్యతగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే క్వాలిటీ బాగుంటుందండి. సరుకు అందరూ అక్కడే తీసుకుంటారు. చాలా వరకు ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా. మేము ఎప్పటి నుంచో 15-16 సంవత్సరాల నుంచి ఇదే షాప్లో తీసుకున్నాం. ఇంకొకటి ఏంటంటే ఎంత రద్దీగా ఉన్నా సమాధానం బాగా చెప్తారు. మనకి వెయిట్ చేయండి అంటారు, లేకపోతే మీరు బజార్ పని చూసుకుని కట్టి పెడతా ఉంటారు, కట్టిస్తారు. వచ్చి 1123 రూపాయలు అయిందండి సరుకులు పట్టి. ఇది మినీ పట్టి. జనరల్గా మేము విడిగా కొంత ఆన్లైన్లో కూడా తెప్పించుకుంటాం. ఈ లిక్విడ్స్ అవి కావాల్సినవి, నూనె అంటే ఆర్గానిక్ నూనె, అవన్నీ ఆన్లైన్లో తెప్పించుకుంటాం. సోపులు కానీ 1123 రూపాయలు అయితే తక్కువ అనుకోవద్దు. ఇవి జస్ట్ లైట్ గా అవసరం ఇప్పుడు ప్రెసెంట్ అయిపోయినాయి తెప్పించుకున్నాం. షాంపూ బాటిల్స్, హార్పిక్, లేకపోతే సోప్స్, బట్టలు ఉతుకునే లిక్విడ్ కానీ లిక్విడ్స్, అంట్లు తోముకునే లిక్విడ్స్, ఇవన్నీ మేము ఆన్లైన్ తెచ్చుకుంటాం కాబట్టి ఈ సరుకులు తక్కువ. ఆన్లైన్ లో తెప్పించుకోవడం కారణం ఏంటంటే అన్నిటికీ పోలేక, బజార్కి పోలేక, మోసుకొచ్చుకోలేక తెప్పిస్తాం అనమాట. ఆఫర్లు వస్తాయి, ఆన్లైన్ లో ఆఫర్లు వస్తాయి కాబట్టి ఆఫర్లు చూసుకొని తెప్పించుకుంటాం అనమాట. ఇంకా మిగతా సరుకులన్నీ ఈ షాప్ లో తెచ్చుకుంటాం మేము. ఇక్కడ బియ్యం కానీ అన్ని కూడా క్వాలిటీగానే ఉంటాయి. మంచి సరుకు, నాణ్యమైన సరుకు తెప్పిస్తారు. అసలు మేము బజార్కి ఎందుకు పోయామంటే మేము పోయిన పని ఒక పని, ఇవన్నీ తీసుకొని వచ్చి అట్ట పోయాం కదని. ఆ పని అయిందా? ఆ పని కాలేదు. ఇవన్నీ తీసుకొని వచ్చాం. వస్తా బత్తాయి చూసుకొని తెచ్చుకున్నాం. మా ఊర్లో బత్తాయి తెచ్చి ఒక ప్యాకెట్ 50 రూపాయలు అండి. 2 ప్యాకెట్లు తెచ్చుకుంటే ముగ్గురికి 3 గ్లాసులు అవుతాయి. ఎండలు తీవ్రంగా ఉండే. ఇక ఆ తర్వాత ఇంకేం చేశానంటే నోరంతా పొక్కుతుంది ఉదయం కదలేసరికి. మా ఊర్లో ఎండలు విపరీతంగా ఉండే. వాటికి ట్యాబ్లెట్ తెచ్చుకున్నాం నోరు పొక్కేదానికి. ఈ సఫర్ ఇచ్చే ట్యాబ్లెట్ కూడా తెచ్చుకున్నాం అనమాట.
ఈ నోరు బొక్కుదానికి ఏదైతే ఇస్తారు కదా బీ కాంప్లెక్స్ టాబ్లెట్ అంటే B2 విటమిన్స్ టాబ్లెట్లు అదే సపరిచ్చే టాబ్లెట్ ఈ సపరిచ్చే అనమాట. ఈ టాబ్లెట్ సి ఎండలకి విపరీతంగా ఉదయం నిద్ర లేకుండా నోరంతా పొక్కిపోతుంది. మనము ఉదయాన్నే నిద్ర లేకుండా నోరంతా పొక్కుతుందండి, విపరీతంగా ఎండలు కాస్తున్నాయి. అందువల్ల జ్యూస్లు తెచ్చుకొని తాగుతున్నాం, బత్తాయి జ్యూస్. విటమిన్ సి అంటే మనకి పైత్యం తగ్గడానికి. ఇకపోతే నోరు పొక్కడానికి కారణం ఏంటంటే బీ కాంప్లెక్స్ విటమిన్స్ లోపం వల్ల. దానికి బీ కాంప్లెక్స్ టాబ్లెట్ తెచ్చుకున్న మెడికల్ షాప్ అడిగి ఇదనమాట. ఇప్పుడు నువ్వు వాళ్ళని ఏమడిగి ఏం తెచ్చావు? నోటు పోతు కదా పొక్కుతుందని అడిగా. నీ దెబ్బకు భయం కదా తల్లి. ఆ మెడికల్ షాప్ అడిగా ఇచ్చారా? ఎవరైనా పెద్ద హాస్పిటల్ పోయి ఇచ్చేది నోరు పొక్కేదానికి. విటమిన్ బి కాంప్లెక్స్ వేసుకోమన్నారా? అయ్యే ఇచ్చేది అక్కడికి పోయినా. ఇదండి ఈ ఎండలు అయితే తీవ్రంగా ఉంటాయి ఊర్లో. అసలు ఎట్టున్నాయంటే గాలి, ఒక ఎత్తు గాలి, ఎండలు. దీని దెబ్బకు దుమారం అయిపోతుంది. మేము బజార్కి పోయి ఏదో 1-2 సరుకులు తెచ్చుకుందాం ఎట్ట కొట్టు దాకపోయాం కాబట్టి ఉల్లిపాయలు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఉల్లిపాయలు తెచ్చా. అంటే ఇక్కడ నుండి పోను రాను మొత్తం దాదాపు 4 దాకా 3 కిలోమీటర్లు అయితే 4 కిలోమీటర్లు 4 గాలిలో 1.5 కిలోమీటర్ పోను, 1.5 కిలోమీటర్ రాను. అంటే ఇంకేదన్నా 12 చూసుకుంటే మొత్తం 4 కిలోమీటర్లు అయింది. ఎక్కడ తిరిగి వచ్చినా దాదాపు 4 కిలోమీటర్లు అవుతుంది. ఇంత దూరం మళ్ళా పోలేక ఒకేసారి తెచ్చుకున్నాం. మాటి పోలేక కాఫీ పొల్లి, టీ పొల్లి, చిన్న చిన్న అవసరం తిరగటం తెచ్చుకున్నాం. ఇంట్లో ఒకసారి మనం టిఫిన్ తెచ్చుకుంటాం. నాకైతే ఉదయాన్నే ఓపిక ఉండదు కాబట్టి బొరుగులు ఇవన్నీ తెచ్చుకోవడం జరిగింది అనమాట. మా నాన్న తెచ్చి ఓపుకుంటా, మా అమ్మ చేసి ఓపుకుంటా. ఆమె చేసి ఓపుకుంటాం లేదు, చిన్న గట్ట. నేను ఓపి చేసుకుని ఏదైనా నానేస్తున్నా చీకాకు పడుతుంది. ఉదయం రాగి దోసుకొని నానేసాను, చిరాకు పడింది. అంటే వాళ్ళ వల్ల ఏమంటారు అంటే నువ్వు చేయొచ్చుగా అంటారు. నేను పూనుకొని ఏదైనా హెల్తీ ఫుడ్ చేద్దామని ఇది వీళ్ళిద్దరు మొహాలు మారిపోతాయి అనమాట. ఇది ఈ రోజు వీడియో ఏంటంటే బజారీ పోయి మేము ఏం చేసామంటే ఇది చేసాము. మొత్తం 15 ఎంత ఖర్చు పెట్టాము? 1100 సీటీ ఆడపడేసాం. 1123 రూపాయలు సరుకులు తెచ్చాను. మెడికల్ షాప్లో 60 రూపాయలు అని 100 రూపాయలు జ్యూసు. మొత్తం 1200-1300 దాకా 1300 దాకా అయిందండి ఖర్చు. మనము సరుకుల రేట్లు ఎలా ఉంటాయో ఒకసారి చూడండి. మనం తెచ్చిన సరుకుల రేట్లు ఎలా ఉందో రేట్లు ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. అలానే సరుకులు అన్ని వచ్చేది చెక్ చేయండి. 2 కేజీలు గోధుమ పిండి 99 రూపాయలు. 99 రూపాయలు అండి. బొంబాయి రవ్వ ½ కేజీ 30 రూపాయలు. బొంబాయి రవ్వ మీరు బొంబాయి రవ్వ బీ రవ్వ అంటారు. బీ రవ్వ, జీ రవ్వ, గోధుమ రవ్వ ½ కేజీ 30. ఏ రవ్వ అయినా ½ కేజీ 30 రూపాయలు. ఇక్కడ శనగ పప్పులు ½ కేజీ 60 రూపాయలు ఉంటుంది. అర కేజీ శనగపప్పు అంటే కేజీ 120. 50 గ్రామ్స్ యాలక్కాయలు 100 రూపాయలు. యాలక్కాయలు 50 గ్రాముల ప్యాకెట్ వచ్చి 100 రూపాయలు. 2 ప్యాకెట్లు 100. ఒక్కొక్క ప్యాకెట్ 50 రూపాయలు, 2 ప్యాకెట్లు 100 రూపాయలు. అంటే 100 గ్రాములు 100 రూపాయలు. గ్రాములు రూపాయి పడుతుంది. మినపగుండ్లు కేజీ 160. డబుల్ హార్ట్స్ బ్రూ ప్యాకెట్స్ 66. బ్రూ ప్యాకెట్స్ 66. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 24 24 ప్యాకెట్లు 66 రూపాయలు. ఎంత పడేటప్పుడు 24 మూలు. 2 ఎక్స్ట్రా వచ్చాయి 22 మూలు. మనం ఈ దండ మీద తెచ్చుకుంటే 2 ప్యాకెట్లు ఆదాయం అంటే 6 రూపాయలు ఆదాయం. 6 రూపాయలు ఆదాయం చేసుకుంటాం అనమాట మనం. చింతపండు పావు కేజీ 55. చింతపండు పావు కేజీ 55 అంటే కేజీ ఎంత ఉంటుందండి? 220 రూపాయలు ఉంటుందండి. ఇడ్లీ రవ్వ కేజీ 45 రూపాయలు. ఇడ్లీ రవ్వ కేజీ 45. మిర్చి ½ కేజీ 145. ఈ మిరపకాయలు అర కేజీ 145. అప్పుడు 290 రూపాయలు కేజీ. ఆవాలు 100 గ్రాములు 20 రూపాయలు. ఆవాలు 100 గ్రాములు యాసిడ్ 60 రూపాయలు. యాసిడ్ 60. బాత్రూమ్ గడగ అంటది. శనగ పప్పు పావు కేజీ 30. శనగలు పచ్చెనగలు 30 రూపాయలు పావు కేజీ అంటే కేజీ 120 రూపాయలు. ఏంటి విత్తనాలు అర కేజీ 50 80 అని రాశారు. వేరుశనగ గుళ్ళు విత్తనాలు అదే వేసిన గుళ్ళు అర కేజీ 80. అర కేజీ ఈ రేటు పెరిగింది 120 మొన్నదాకా 150 ఉంటాయి. సింక్ క్లీన్ పౌడర్ 30. సింక్ క్లీన్ చేసుకున్న పౌడర్ 30 రూపాయలు. సజ్జలు కేజీ 40. సజ్జలు కేజీ 40 రూపాయలు. ఉల్లిపాయలు కేజీ 35. ఉల్లిపాయలు కేజీ. బొరుగుల ప్యాకెట్ 38. బొరుగుల ప్యాకెట్ మా ఊర్లో 38 రూపాయలు అండి. ఒక్కోసారి ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఇది ఇక వేరే సార్ తీసుకుంటే ఇది 42 రూపాయలు కదా మనకి. ఇళ్ళ కాడ తీసుకుంటే 40. ఏమో అమ్మ దాదాపు 8 నెలలు అవుతుంది నేను తీసుకొచ్చి. 38 రూపాయలు. సరుకులు మొత్తం నేనే తెస్తాను కాబట్టి స్వల్పంగా కొన్ని రేట్లు పెరిగినాయి. ఈ గోధుమ పిండి కూడా కొంచెం స్వల్పంగా రేటు తగ్గింది అనమాట. ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డైలీ లాగ్స్ చూడండి.